వేళపం లేదు. నడు బయటికి. అసలు మా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే. బెగ్గర్ కాదు బాబా, మన క్లయింట్. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను చెవుల్లో గుబులు తీసుకునే వాళ్ళు ఉన్నాడు. ఈ క్లయింట్ ఏంటండి? బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బాబా. ఆయన హట్ అయితే వెళ్ళిపోతాను. అది చూసావా? ఉండి చెప్పా. సారీ సార్, సారీ. సార్ ఏంట్రా మరీ సింపుల్ గా ఉన్నారు. కంపెనీ లాస్ లో ఉన్నా నువ్వు రిచ్ గా లేవా? మనిషి గెటప్ను బట్టి ఏది అంచనా ఏది బావా. రండి సార్, కూర్చోండి. లెటర్ లో కూర్చున్నట్టు అలా కూర్చున్నారండి సార్. పైన కూర్చుందాం రండి. పర్వాలేదు దొర, ఇది మాకు అలవాటు. అలవాట? అబ్బా కష్టమల్లి దేవులు బావా. నువ్వు పైకి ఎదగాలంటే నువ్వు కొంచెం దిగాలి మరి. దా కూర్చో. ముందు ఆ డీలింగ్ ఏదో మాట్లాడేసుకొని అడ్వాన్స్ కొట్టేసాయి. బతికించో సార్. ముందు అడ్వాన్స్ ఏదో తీసుకున్న ఇన్స్టాల్మెంట్ కట్టండి. ఆకాశంలో ఎగురుతున్న కౌస్ పెట్టని చూసి వంటింట్లో మసాలా నూరాడంట నీళ్ళంటాడే. ముందు అగ్రిమెంట్ అవని, ఆ తర్వాత నీ సంగతి చూసుకుందాం. ఓ సోర్, ఏటి మీ బాతా కాని ముందు నా పని చూడండి. అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకునే ఏలయ్యింది. టెంట్ అంటాడేంట్రా? నీకు అయ్యింది అవసరం, బిజినెస్ అవసరం. బిజినెస్ ఇంతకీ సార్ చేసే బిజినెస్ ఏంటో? డ్రగ్స్, మెడిసిన్స్ బావా. ఓ, రెడ్డి ల్యాబ్స్, శాంత బయోటెక్స్. బయోటెక్స్ లేదు, అయోటెక్స్ కాదు. రోడ్డు మీద డేరాలేసుకుని చేస్తా. అర్థమైంది. అంటే సెల్ ఫోన్ కంపెనీ చేసేటట్టు రోడ్ షో అన్నమాట. దాదాపు అంతే లేదోరా. మార్కెటింగ్. అరే శబా, ముందు నీకు యాడ్ చేయాలంటే మా బావకి అడ్వాన్స్ ఇవ్వాలి. దాందే ఉంది దొర, తీసుకోండి. కాని బొమ్మ బాగా కనపడాలా. షబ్బా. ఓకే. చూసా బావా. అబ్బా అబ్బా అబ్బా. సింప్లిసిటీ బావా, సింప్లిసిటీ అని చెప్పాను కదా. ఈ మొఖం, ఈ చిల్ల డబ్బులు మన టీ కొట్టు బాకీ తెరచడానికి కూడా సరిపో. ఇది అడ్వాన్స్. అబ్బా నీకు మరి తొందర ఎక్కువ బావా. ఒక్క నిమిషం ఉంటావా? శబ్బా, యాడ్ ఏ స్టైల్లో ఉండాలంటావు? అది నాన్ చెప్తాను కదా దొరా. అమ్మా చెప్ప చెప్ప చెప్ప. తెత్తారం బత్తారం పవజేజగాలం బోనమేలం గజ్జికి గోళం పాము కురుపులకు వరి బీజాలు తెల్లబట్ట పేన్ కొరుకు రక్తహీనత గజ్జి తామర మూలశంక పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు పిత్తం వాతం ఆర్సమొలలకు పసర మందులేస్తాం నాటు మందులిస్తాం. పత్యం లేదు ఇది సత్యం బాబు. చెప్పా. అబ్బా కాన్సెప్ట్ అదిరింది చెప్పా. చూసావు బావా, కాన్సెప్ట్ గా అతనే రెడీ చేసుకున్నాడు. మన క్రియేటివిటీ వాడాల్సిన అవసరమే ఉండదు. అంటే మీరు అమ్మే మందులు అవన్నమాట. మీకైతే 10% డిస్కౌంట్ దొర. మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడండి? అదే బావా, పబ్లిక్ టాయిలెట్స్ సులభ్ కాంప్లెక్స్ దగ్గర పచ్చ కలర్ లో వరి బీజానికి వైద్యం చేయబడిను అని అనిపించుంటది కదా. ఆ బిజినెస్ బావా అయినది. రేపు పొద్దు నీకు ఏదైనా జరిగినా కూడా ఈయన వైద్యం చేస్తాడు. అంటే ఆయన ఏం వ్యాపారం చేస్తాడో అంతా నీకు డీటెయిల్ గా ముందు నుంచే తెలుసు అనమాట. తెలుసా ఏంటి బావా, అసలు ఈ ఐడియా ఇచ్చి తీసుకొచ్చిందే నేను. అసలు నాకు అంత హెల్ప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే మరి ఆ టీలకి సిగరెట్లకు కూడా నా దగ్గర డబ్బులే వాడేస్తుంటే ఇవి పై ఖర్చులు పనికొస్తాయని తీసుకొచ్చాను బావా. మీ సోది తర్వాత దొర, తొందరగా నన్ను పంపించండి. యాలయ్యింది. అది పంపిస్తాను. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడికే పంపిస్తాను. క్లయింట్ బావా. హిందూజా కంపెనీకి యాడ్స్ చేసుకునే నన్ను తీసుకొచ్చి వరి బీజాలు యాడ్స్ చేసుకునే స్థాయికి దిగజారుస్తావరా? నా బిజినెస్ నీకు నచ్చలేదా దొరా? నచ్చడం కాదురా, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ వరి బీజాలకి నువ్వే వైద్యం చేసుకోలేక చస్తావు. ఏంటి ఒక్క నిమిషం. ఏం పీకుతావు? మాయమైపోయా. షబ్బా. అయ్యో అయ్యో వెళ్ళిపోయాడా బావా. ఇంకొకసారి ఆలోచించు బావా, వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు. వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తీసుకోవడం కాదురా, ఇంకోసారి అడుగు సెత్తావు అనుకో నిన్ను ఆడి దగ్గరికి పంపించేస్తాను. అప్పుడు నువ్వు అవే సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చొని నీ శాశ్వత జీవితం గడిపేయాలి. పేమెంట్ సార్. నువ్వు మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చారా? దరిద్రం వదిలిపోద్ది. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా? ఇదిగో ఇది తీసుకో, మొత్తం ఖర్చు తీసుకో, పని చేసుకో. సార్ ప్రసాదం తీసుకోండి సార్. మీకు ఈ టీవీ యాడ్ ఓకే అవ్వాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాను. మీరు కూడా తీసుకోండి. మా కంపెనీ అంటే అంత భక్తి నీకు? కంపెనీ అంటే భక్తి కాదు, ఆయనకి లోన్ మీద ఉన్న భయం అలాంటిది. ఆ యాడ్ ఓకే అయితే నా ఇన్స్టాల్మెంట్ కడతారని నమ్మకం సార్. ఆ నమ్మకం నన్ను నడిపిస్తుంది. మీరు అదే నమ్మకం మీద ఉండండి. యాడ్ ఓకే అయిపోగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. అబ్బా, పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మీ లోను లేచిపోయిన పిల్లల లాంటి తిరిగి రాదండి. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు సార్. ఆడు చెప్పింది ఆడికి అర్థం అవుతుంది, మీకేం అర్థం అవుద్ది? చూడండి, ఇవాళ ఈ యాడ్ ఓకే అయిపోతే మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? తెలియదు సార్. 5 లక్షలు. కానీ నాకు కట్టాల్సిన ఈఎంఐలు 2 లక్షలే కదా సార్. ఇక్కడ వర్కర్స్ ఇవ్వాల్సిన పేమెంట్ 10 లక్షల దాకా ఉంది సార్. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, మనం వెళ్దామా? సార్ ఈ రోజు నా పెళ్లి రోజు సార్.
ఇంటికి తొందరగా రాకపోతే మా ఆవిడ విడాకులు ఇక్కడ ఇచ్చేస్తానంటే అదే ప్రాబ్లం సార్. క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా వచ్చండి బాబా. చూడు బాబు, ఈ రోజు ఎట్టి పరిస్థితిలో నీ అమౌంట్ ని క్లియర్ చేసేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. Good morning, everybody. గుడ్ మార్నింగ్. Shall we start? గో అహెడ్ పూజ. ఒక హ్యాండ్సమ్ కుర్రాడు తన బాడీ మీద డియో స్ప్రే చేసుకుని బయటికి వచ్చాడు. బాడీ నుంచి ఆ డియోకున్న అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ ఎయిర్ లో అలా అలా ట్రావెల్ అవుతోంది. ట్రావెల్ అయి పక్కింటి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. బెడ్రూమ్ లో ఉన్న అమ్మాయి వావ్ అని తిరిగి చూసింది. ఆ కుర్రాడు రోడ్డు మీదకి వచ్చాడు. వెనక కొన్ని వేల మంది అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఫ్రీజ్ చేశాం. ఈ ప్రపంచంలోని అందమంతా మీ వెంటే పడుతుంది. యాక్స్ డియో. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అది చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా అదే చెప్తారు. అంతాసిన నమ్మకం. అటు చూడండి. Nothing special in this concept. Concept is good, but it's very usual and regular. నో, I agreed with you, sir. సార్ నా లోన్ పరిస్థితి ఏంటి సార్? ముందు మా బావ పరిస్థితి ఏందో చూద్దాం. ఒక్క అబ్బాయి వెనుక అంతమంది అమ్మాయిలు పడటం అన్యాచురల్. దేర్ ఇస్ నథింగ్ న్యూ. చైర్మన్ నేను మాట్లాడతాను కదా, మీరు ఉండండి. No, let him continue. నేను కూడా రోజు ఇదే డియో స్ప్రే చేస్తాను. ఒక్క అమ్మాయి కూడా నా వెంట పడలేదు. అంతెందుకు, రోజు పక్కనే ఉండే మా మేడం కూడా ఏ రోజు నా వైపు చూడలేదు. Do you have any concept? ఎస్ మ్యామ్. చెప్పండి. ఎక్స్ డియోడ్రెంట్. ఇది మీ బాడీకి స్ప్రే చేసుకుంటే మీ వెంట అమ్మాయిలు రారు, లక్కీ డ్రాలో కార్లు రావు, లాటరీలో లక్షలు రావు. మీ బాడీ నుంచి చెమట వాసన కూడా రాదు. This is excellent. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. బావా అర్జెంట్ గా లోన్ డబ్బులు ఇచ్చే బావా, లేకపోతే పిచ్చెక్కి రోడ్ల మీద తిరిగేలా ఉన్నాడు. కూల్ కూల్ కూల్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇదిగోనయ్యా నీ డబ్బులు. సార్ థ్యాంక్ యూ సార్. శంకరా. అబ్బో, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్, కరెక్ట్ సార్. గుడ్ జాబ్. Thank you, sir. నైస్ జాబ్. దివాకర్, ప్రభాకర్ సుధాకర్ కూడా ఉంది మేడం. ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు? కూర్చోలేదు మేడం, పని చేస్తున్నాను. ఈ చైర్ నాదమ్మా. ఓ సారీ మేడం. లేకు. ఏం చేస్తున్నావు? చైర్ అడిగారు కదా మేడం. నేను అడిగింది ఆ చైర్ కాదు, నా పొజిషన్. నీ పొజిషన్ మారిపోయింది. సార్, నేను అన్నదే నువ్వు విన్నావు, నువ్వు విన్నదే నేను అన్నాను. ఇక నుంచి యాడ్ ఏజెన్సీకి క్రియేటివ్ హెడ్ అతనే. సారీ సార్, నేను అతని కింద పని చేయలేను. చూడు, జెండు బామ్ అయిపోయిందని బాధపడటం కంటే తలనొప్పి పోయిందని ఆనందించడమే బెటర్. అసలు తలనొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేలా తలని తీసుకెళ్లి గోడకి టప్ప టప్ప టప్పని కొట్టుకోవాలి. అర్థమైందా? చూడు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కానీ మంచి కాన్సెప్ట్ తయారు చేసి ఇంకో యాడ్ పట్టావంటే నువ్వే క్రియేటివ్ హెడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. నీకేమైనా పని ఉందేంటి? లేదు బావా. ఎందుకు ఎక్కడ పదా.